హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. అసలు ఈ ప్రమాదం సంజయ్ రెడ్డి దగ్గర జరిగిన ప్రమాదంలో తప్పెవరిది? నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయంత్రం వెంటనే కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. అసలు నేనేం చేయలేదు, నాదేం తప్పు లేదు, నేను ఎక్కడా ఏమీ ఉల్లంఘించలేదు, అన్నీ ప్రభుత్వం చెప్పినట్టే చేశాను, పోలీసులు సహకరించానని అల్లు అర్జున్ చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు అల్లు అర్జున్ ఏం చేశాడు, మినిట్ టు మినిట్, నిమిషం ఆ రోజు ఏం జరిగింది మొత్తం చూపిస్తా. ఆ మొత్తం చూసిన తర్వాత, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరితో తప్పో మీరో చెప్పండి. ఇదిగో సుమారు 9:15 ఆ రోజు 4వ తారీఖున అల్లు అర్జున్ కూతురు, అతని మామ వైట్ ఫార్చునర్ కారులో ఇక్కడికి వచ్చారు. చూడండి, కారు రావటం కోసం గేట్ తీయటంతో ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనం తొక్కేసి లాంటి పరిస్థితి జరిగింది. ఇక్కడ చూడండి, ఇదిగో ఒక్కసారిగా కారు రావడంతో గేట్ తీశారు, ఒక్కసారిగా తొక్కేసలాట. థియేటర్ స్టాఫే వాళ్ళు కర్రలు పట్టుకుందాం చూడండి. పోలీసులు కూడా ఉన్నారు. ఇదిగో మనం చెప్తున్నాం కదా, ఈ ప్రైవేట్ సైన్యం, ఇదిగో వీళ్ళు అల్లు అర్జున్ మామీన, స్నేహారెడ్డి వాళ్ళ ఫాదరు, ఇది పాప వస్తుంది అల్లు అర్జున్ కూతురు అర్హ. ఇక్కడ బ్లాక్ స్కార్పియోలో అల్లు అర్జున్ కొడుకు సపరేట్గా వచ్చాడు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ లాఠీ చార్జ్ చూడండి, బౌన్సర్లే కొడుతున్నారు అక్కడ కూడా. అల్లు అర్జున్ కొడుకు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు వీళ్ళందరూ సపరేట్ కారుల్లో రావాలి? అల్లు అర్జున్ మామ పాప ఒక కారులో, కొడుకు ఒక్కడే ఒక కారులో, అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకో కారు, ఎందుకు అందరూ ఒక కారులో రాలేరా? ఇదో ఆడియో ఫంక్షన్ ఏం చూపించుకుందాం అనుకుంటున్నాడు ఇక్కడ మనోడు. ఇదిగో అప్పటికే ఇక్కడ నెట్టేస్తున్నారు చూడండి. రేవతి కుమారుడు శ్రీతేజ థియేటర్ గేట్ నుండి ప్రవేశం. ఏమే రేవతి, అదిగో అక్కడ చూడండి, ఇదిగో ఆమె భర్త కూతురు. జనం ఎక్కువగా ఉండటం వల్ల వారు స్ప్లిట్ అయిపోయారు, రెండు వైపులుగా వెళ్ళిపోయారు. భర్త కూతురు ఒకవైపు వెళ్ళిపోయారు, తల్లి కొడుకు ఒకవైపు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఇదిగో రేవతి మరియు ఆమె కుమారుడు శ్రీతేజ. ఈమె రేవతి, పిల్లోడు ఇతను ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు పిల్లోడు. ఇదిగో ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది. ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయి ఒకవైపు వీళ్ళు వెళ్ళిపోయారు, ఇంకోవైపు తండ్రి కూతురు వెళ్ళిపోయేసరికి ఎవరైతే ఉన్నారో కంగారులో ఆమె ఫోన్లు చేస్తూ ఉంది ఎక్కడున్నారని చెప్పి. అల్లు అర్జున్ రాకముందు మామూలుగా అదుపులో ఉన్న జన సమూహం. అల్లు అర్జున్ రాకముందు చూడండి కూల్గానే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సరే, అల్లు అర్జున్ వస్తే ఇక్కడ సుమారు 9:28 బయలుదేరితే 9:34 అల్లు అర్జున్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా థియేటర్ వరకు కారు సన్ రూఫ్ నుండి నిలబడి రోడ్ షోలా చేయటం వలన మెట్రో స్టేషన్, స్టీల్ బ్రిడ్జ్, ఇతర థియేటర్స్ నుండి జనం అతని వైపు దూసుకొచ్చారు. జనం వాహనానికి ముందున్న సంజయ్ థియేటర్ వైపు కదిలారు. ఇదిగో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు మనోడు. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి చూడండి క్రాస్ రోడ్స్ వరకు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి నుంచి మామూలుగా మనలాంటి వాళ్ళం ఎవరైనా సరే ముషీరాబాద్ నుంచి సంజయ్ థియేటర్కి రావాలంటే మహా అయితే మనకి పట్టే టైం 2 నిమిషాలు. మనోడికి ఎంతసేపు పట్టింది? 6 నిమిషాలు పట్టింది ఇక్కడ దాదాపుగా. సరే, ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూడండి, అరౌండ్ 9:28 PM టు 9:34 PM మధ్య ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద పరిస్థితి చూడండి ఎలా ఉందో. అప్పటికే జనం ఇదిగో లేచాడు, కారులోంచి చెయ్యి ఊపుతున్నాడు. మరి దీన్ని రోడ్ షోగా ఏమంటారు? దీన్ని మామూలుగా అభివాదం వచ్చేవాడైతే రోడ్ షో చేసుకొని దీన్ని కారు పైకెక్కి అదిగో మీసం మెలేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఈ పుష్ప సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది కదా, అది కూడా చేస్తున్నాడు. ఇది ఏంటి రోడ్ షోగా? ఇదేంటి క్రాస్ రోడ్స్ దగ్గర ఇక్కడ దీన్ని ఏమంటారా అల్లు అర్జున్? ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్దాం మనం. రైట్, ఇక్కడ అదిగో ఈ మూమెంట్స్, ఆయన సిగ్నేచర్ మూమెంట్స్, ముద్దులు పెడతాం, ఇవన్నీ ఏంటి రోడ్ షో కాదా? దీన్ని ఏమంటారు? రోడ్ షో అనరా అల్లు అర్జున్? నువ్వు నన్ను చెప్తున్నావు కదా. అదిగో ఇదేంటి మరి? ఇవన్నీ ఏంటి? ఈ సైన్స్ అన్నీ ఏంటి? నువ్వు సుమారు 9:35 అల్లు అర్జున్ తన సెక్యూరిటీ సిబ్బంది 40 నుంచి 50 మంది ఉన్నారంట. థియేటర్ మెయిన్ గేట్లోకి ప్రవేశించారు. 40 నుంచి 50 మంది సెక్యూరిటీ వేసుకొని వచ్చాడు ఈయన. ఇదిగో ఇదంతా రోడ్ షోనే, ఇది మొత్తం కూడా రోడ్ షోనే. ఇక్కడ చూడండి,
మొత్తం రోడ్ షో. దీన్ని రోడ్ షో అనకి ఏమంటారు? సైలెంట్గా వచ్చి వెళ్ళిపోయామంటారా? మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు కదా ఈయన. లోయర్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ గేట్ మార్గంపై జనప్రవాహం పెరగటంతో గ్రిల్ గేట్ విరిగి తొక్కిసలాటకు దారితీసింది. మరి ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు జనం వస్తారు ముందుగానే, ఇలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందు చూసుకోరా వాళ్ళు? తొక్కిసలాట చూడండి, లేడీ కానిస్టేబుల్ కూడా ఎట్టగొడుతుందో. ఇక్కడ లేడీస్ ఉన్నారు, అదిగోండి లాఠీ చార్జ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక్కసారికి వచ్చారు, గేట్ ఇరిగిపోయింది పాపం. గేట్ ఇరిగిపోతే వాళ్ళందరినీ పోలీసులు పక్కకి తీస్తున్నారు, లేకపోతే లాగుతున్నారు, పడిపోయిన వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు పాపం. ఇక్కడ కారు నుండి బయటికి వచ్చాడు మనోడు, ఇదిగో కారు నుండి బయటికి దిగి, ఇదిగో ఇక్కడ చూడండి, వీళ్ళంతా వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ. మొత్తం తన వ్యక్తిగత సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్ళే మార్గాన్ని స్వాధీనంలోకి తీసుకొని అల్లు అర్జున్ని తీసుకెళ్లారు. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా వ్యక్తిగత సిబ్బంది మొత్తం కూడా. ఇదిగో అక్కడ దాకా వెళ్తున్నాడు, పోని వెళ్ళాడా, ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి చేతులు ఊపుతాడు. ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ గ్రిల్ దగ్గర పరిస్థితి చూడండి, గేట్ దగ్గర ఎట్లుందో ఒకసారి. అదిగో అక్కడ చూడండి ఒకసారి. ఇదిగో అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరే మెట్లు ఎక్కుతూ, ఇదిగో ఈ అప్పర్ బాల్కనీకి వెళ్తూ మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాడు. అప్పుడు టైం 9:40 అయిందంట. ఆ టైంలో మెట్లు ఎక్కుతూ కూడా మనోడు పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చేతులు ఊపుతాడు. చూడండి ఇక్కడ పైకి వెళ్ళి వెళ్తున్నాడు, వెళ్ళకుండా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ, ఇదిగో ఇక్కడ వస్తుంది, ఇదిగో ఇక్కడ వచ్చి అల్లు అర్జున్ తన సహాయకుడికి అప్పర్ బాల్కనీకి చేరే గేట్లు మూసివేయాల్సిందిగా చెప్తాడు. ఆ వెంటనే సహాయకుడు 2 చేతులతో గేట్లు మూయమని చెప్తూ గేట్లు మూయడంతో లోయర్ బాల్కనీకి మరింత పెరిగిన జనం తాకిడి. అప్పర్ బాల్కనీ గేట్లు మూసేశారు. ఈ గేట్లు అదిగో చూసారా, ఈ మూసేయండి చెప్తున్నాడు. ఈ గేట్లు మూసేయడంతో వేరే బాల్కనీకి మరింతగా పెరిగిపోయింది. లోయర్ బాల్కనీకి జనం ఇంకొంచెం ఎక్కువ వెళ్ళిపోయారు. వాళ్ళు టికెట్లు కొనుక్కొని వచ్చుంటారు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు వచ్చుంటారు కదా. థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇదిగో మొత్తం తీవ్రమైన జనసాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ రేవతి మరియు శ్రీతేజ కోల్పోయింది ఇక్కడే. నటుడు థియేటర్ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే ఇన్నర్ బాల్కనీలోకి చేరిన జనం. అప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీతో అదుపులో అప్పర్ బాల్కనీ. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి వచ్చాక గేట్లు మూయటంతో మళ్ళీ లోయర్ బాల్కనీకి రెండోసారి పెరిగిన తాకిడి. ఇక్కడే వాళ్ళు స్పృహ కోల్పోయింది. ఇదిగో మొత్తం కింద వచ్చేసారు అందరూ. అల్లు అర్జున్ బాల్కనీకి చేరటంతో అతన్ని చూసేందుకు లోయర్ బాల్కనీలో గజిబిజి, కొంతమంది పైకి చేరుకునే ప్రయత్నం. నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు కదా, కోతుల్లా ఎగబడ్డారు చూడండి వీళ్ళని. కోతుల్లెక్కే వీళ్ళు పైకెక్కి అప్పర్ బాల్కనీలో తన సీట్లోకి వచ్చి తన సీట్ పై వైపు వెళ్తున్న అల్లు అర్జున్. అదిగో ఎక్కడో వాళ్ళు అనుకుని ఉంటారు కదా, ఆ సీట్లో వెళ్ళి కూర్చుంటున్నాడు చక్కగా. ఫ్రెండ్స్ వచ్చారు, అందరు పలకరించుకుంటున్నారు. వీళ్ళు బాగానే వస్తారుగా, సామాన్యులే కానీ అలిగిపోయేది ఇక్కడ. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా ప్రోటోకాల్లో వస్తారు, చక్కగా ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇదిగో థియేటర్ లోపల మూమెంట్స్ చేస్తున్నాడు, సరే బాగానే ఉంది. ఇక సినిమా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. సినిమా చూద్దాం కూర్చొని చెప్తున్నాడు. సినిమా ఇంకా మొదలు పెట్టలేదప్పటికీ. సినిమా మొదలుపెట్టిన తర్వాత కూడా, షో మొదలైన తర్వాత కూడా అనేక సార్లు లేచి నిలబడ్డాడంట మనోడు. షో మొదలైన తర్వాత కూడా అనేక సార్లు లేచి నిలబడ్డాడు. ఎందుకు? సినిమా చూడలేకపోయాడా, లేకపోతే ప్రేక్షకులు డల్గా ఉండేసరికి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాడా మరి. సుమారు 9:45, 9:50 మధ్య లోయర్ బాల్కనీలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి, శ్రీతేజాలను గుర్తించి థియేటర్ బయటకు తీసుకొచ్చిన పోలీసులు, జనం. సో లోయర్ బాల్కనీకి మనవాళ్ళు పైకి వెళ్ళి పైన డోర్లు వేసేసుకోవడంతో జనం అంతా కింద లోయర్ బాల్కనీలోకి ఎంటర్ అయ్యారు. అంతమంది ఒకేసారి లోయర్ బాల్కనీలోకి ఎంటర్ అవడంతో అక్కడ వీళ్ళు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారంట. ఆ స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని గుర్తించి థియేటర్ యాజమాన్యం, పోలీసులు బయటికి తీసుకొచ్చారు. సో దీనికి కారణం ఎవరు మరి? ఇదిగో ఆ పిల్లోడు బయట పసి ప్రాణం కొనవుపిరితో ఉండగా అల్లు అర్జున్ లోపల తన పిల్లలతో సినిమా చూస్తూ ఉన్నాడు. పోలీసులకు నిజంగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులకు సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ. ఆమె కొడుకుని, నిజంగా రేవతి కొడుకుని ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే వీళ్ళే కారణం. మ్యాక్సిమం CPR చేశారు శ్రీతేజకి అందరూ కలిసి. కానీ మనోడు మాత్రం
మన నేషనల్ స్టార్ మాత్రం లోపల కూర్చొని సినిమా చూస్తూనే ఉన్నాడు. ఇదేమో ఆయనకి తెలీదు, తెలిసినా ఆ లైట్లే అనుకుని ఉంటాడు. చూడండి ఇక్కడ పాపం మ్యాక్సిమం ట్రై చేశారు సిపిఆర్ చేస్తానికి, మ్యాక్సిమం. లోపల అల్లు అర్జున్ తన భార్యతో సినిమా చూస్తూ ఉన్నారు. ఇక్కడ బయట చూడండి ఎంత కష్టపడుతున్నారు సిపిఆర్ చేస్తానికి ఆమెకి. రేవతి మరియు శ్రీతేజను హుటాహుట్న హాస్పిటల్కి తరలించిన పోలీసులు, వారి వెంట ఏసీపీ, ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళారంట. హుటాహుట్న హాస్పిటల్కి తీసుకెళ్లారంట. సుమారు 10 గంటల 45 నిమిషాలకి పోలీసులు రేవతి గారి మరణ వార్త బయట పరిస్థితి అల్లు అర్జున్కు తెలియజేయడానికి అనేకసార్లు ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడి తానే తెలియజేస్తానని చెప్పాడు. పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా తెలియజేశారు. ఒక ఏసీపీ స్థాయి అధికారికి హీరోని కలుస్తానికి మేనేజర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదంట. థియేటర్ మేనేజర్స్ చెప్పే ప్రయత్నం చేసినా ఆ బౌన్సర్లు కానీ థియేటర్ వీళ్ళంతా కానీ ఏసీపీని అల్లు అర్జున్ దాకా వెళ్ళనివ్వకపోవటం ఎంత దారుణం. ఏసీపీ ఆయన చిన్న వ్యక్తి కాదు, ఆయన కానిస్టేబుల్, బీట్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ కాదు, ఆయన ఏసీబీ. పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా తెలియజేశారు. సుమారు 11 గంటల 45 నిమిషాల సమయంలో మేనేజర్ అల్లు అర్జున్ తీసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పోలీసులు స్వయంగా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళి రేవతి గారి మరణం, శ్రీతేజ గురించి చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. అయినప్పటికీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతనే వెళ్తానని చెప్పాడు. చూడండి ఎంత ఇది కాకపోతే క్లియర్గా చెప్పారంట పోలీసులు. ఇలా ఒక ఆమె చనిపోయింది, ఇంకో బాలుడు ప్రాణాపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు, పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది, మీరు వచ్చేయండి వెళ్ళిపోదామని చెప్పిన తర్వాత కూడా నేను రాను, సినిమా మొత్తం చూసి వస్తాను అని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడంటే ఆయన పోలీసులకు కానీ ఆ వ్యవస్థకు కానీ సినిమా అనుకుంటున్నాడు కావచ్చు ఆయన. ఇది కూడా పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకుని వెళ్ళాలని చెప్పగా 10 నిమిషాలు సమయం కావాలని చెప్పారు. పోలీసులు ఈలోగా నటుడిని బయటికి వెళ్ళడానికి థియేటర్ బయట రూట్ కూడా క్లియర్ చేశారు పాపం. ఇదిగో బయటికి వస్తున్నాడు. సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్ బయటికి తీసుకొచ్చారు. బయటికి రాకపోతే లోపలేస్తామని చెప్పారంట అందరినీ, బౌన్సర్స్ని కానీ థియేటర్ స్టాఫ్ని కానీ. అల్లు అర్జున్ ఇంకో 5 నిమిషాల్లో బయట రాకపోతే మిమ్మల్ని అందరినీ లోపలేస్తామని చెప్పారంట. దానికి తగ్గట్టుగా ఇంకా బయటికి డీసీపీ వెంట పెట్టుకొని బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి వచ్చేటప్పుడైనా మనోడు లోపల ఇలాంటిది ఒక సంఘటన జరిగిందని తెలుసు మనోడికి. బయట ఒక తల్లి చనిపోయిందని, ఒక పిల్లోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసినా కూడా అదేమీ తెలియనట్టుగా హ్యాపీగా బయటికి వచ్చాడు. పోనీ వచ్చినట్టున్నాడా, ఇంటికి వెళ్ళాడా సైలెంట్గా? ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా కారు పైకెక్కి ఒక షో చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళే క్రమంలో పాపం అప్పటికే పోలీసులు రూట్ మొత్తం క్లియర్ చేశారు. బయటికి వచ్చాడు, తను థియేటర్లోంచి బయటకు వచ్చాడు, కారు ఎక్కుతున్నాడు అల్లు అర్జున్. కారు ఎక్కి సినిమా అయిపోయింది, సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు, కారు ఎక్కి వెళ్ళిపోతే ఇలా ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత కూడా ప్రమాదం జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు చిన్నపిల్లోడు వాళ్ళ కొడుకు వయసు ఉండే ఒక చిన్నపిల్లోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోకుండా ఇందాకేం కబుర్లు చెప్పాడు, నేను లోపలికి వచ్చేప్పుడైతే ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి నేను చేతులు ఊపుకుండా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ వచ్చానని చెప్పి కబుర్లు చెప్పాడు కదా. మరి వెళ్ళిపోయేటప్పుడు పోలీసులు మొత్తం రూట్ క్లియర్ చేశారు చక్కగా, ఎక్కడ ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోవాలి, ఇంక ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయింది చాలు, జనం గొడవ చేస్తుంది చాలు, ఇంకెటువంటి రచ్చ జరగకూడదని చెప్పి ఇప్పటికే వెళ్ళిపోవాలని చెప్పిన తర్వాత కూడా మనోడు వెళ్తున్నప్పుడు చూడండి ఒకసారి, ఇదిగో తన వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని తెలిసి మరొక ప్రాణం కొనవపీరుతో ఉన్న బయట పరిస్థితి తెలిసినా ఎంత మాత్రం బుద్ధి లేకుండా తిరిగి వెళ్తున్నప్పుడు సిగ్గు లేకుండా లేచి నిలబడి చేతులు ఊపుతున్నాడు అల్లు అర్జున్. అదేమంటే నేను ఆఫ్లో ఉన్నాను, మైండ్ ఆఫ్లో ఉన్నాను, ఇది జరిగిందని తెలిసినప్పటి నుంచి నేను అసలు ఎటువంటి ఈవెంట్స్కి ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, నా మనసు మొత్తం విరిగిపోయింది, బాధలో ఉన్నాను అని ఈయన. వాళ్ళ నానేమో నా కొడుకు అసలు బాల్కనీలో కూర్చుంటున్నాడు, బాల్కనీలోంచి బయట రావట్లేదు, ఈ గార్డెన్స్లోనే కూర్చుంటున్నాడు, ఏదో కోల్పోయిన వాళ్ళ కూర్చుంటున్నాడు, మొత్తం ఇండియా సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ అంతా వచ్చినా మాకు ఆ సంతోషం లేదని చెప్తున్నాడు తండ్రి. కొడుకేమో అసలు నేను బయటకు వచ్చేప్పుడు ఎటువంటి రోడ్ షో చేయలేదు,
ఎటువంటి ఇది చేయలేదు, లోపలికి వచ్చేప్పుడు ఎటువంటి రోడ్ షో చేయలేదు, జనాల్ని క్లియర్ చేశారు, నాకు అసలు ఎంత తెలియదని కవర్ చేస్తున్నాడు. డీసీపీ స్థాయి వ్యక్తి చెప్పారు, బయటికి రాకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత బయటకు వచ్చాడు. పోనీ ఇంత జరిగిన తర్వాత తను రావటం వల్ల ఒక నిండు ప్రాణం కోల్పోయింది, ఒక పసి ప్రాణం చావు బతుకులో ఉందని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా వెళ్ళేప్పుడు కూడా రోడ్ షో చేసుకెళ్తున్న అల్లు అర్జున్, నీది తప్పు కాదా? నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ చేసావు కదా ప్రెస్ మీట్ పెట్టి, నేను తప్పు కాదా? నేను ఆఫ్లో ఉన్నాను, హైలో ఉన్నాను, ఎడ్జ్లో ఉన్నాను, తొక్క తోటకూర కబుర్లని చెప్పావు కదా అల్లు అర్జున్ నువ్వు. ఇది నీ అసలు స్వరూపం. నిమిషం 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 వీడియో తీస్తే నీ అసలు స్వరూపం బయటపడింది. A11గా కాదు, దీంట్లో A1గా అల్లు అర్జున్ చేర్చాలి. A11 కాదు, A1గా అల్లు అర్జున్ చేర్చాలి దీంట్లో. ఇప్పటికైనా మరి తప్పు ఒప్పుకుంటే సరిపోదు కదా, ఒక నిండు ప్రాణం తిరిగి రాదు కదా. ఏమాత్రం బాధ లేదు వీళ్ళకి. తెల్లారి ఇంటి దగ్గర కేకులు కట్ చేసుకున్నారు, క్రాకర్స్ పేల్చుకున్నారు, ఢిల్లీ వెళ్ళి 1000 కోట్లు వచ్చిందని చక్కగా ఒక ఫంక్షన్ చేసుకొని వచ్చారు, అంతా బాగానే ఉన్నారు వీళ్ళు. అక్కడ ఒక నిండు ప్రాణం కోల్పోయింది. ఇది అల్లు అర్జున్ చేసిన తప్పు. నిమిషం నిమిషం మేము మీకు కళ్ళారా చూపించాం. ఇప్పుడు మీరే చెప్పండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ మీరే చెప్పండి తప్పు ఎవరిదో.